రైట్, మా అవుట్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ నుంచి మరింత విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తారు. ఇస్మాయిల్, ఏం జరుగుతోంది? సో ఇక్కడ జట్వానీ అనే ఒక జూనియర్ ఆర్టిస్ట్కి సంబంధించి లేని కేసును బయటికి తీసుకొచ్చి ఆమె చేసిన అసత్య ఆరోపణలోని కోర్టు నమ్మి ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఐపీఎస్ ఆంజనేయుల్ని తీసుకెళ్తున్న సిచ్యువేషన్, ఆయన ట్రాక్ రికార్డు మనకే కాదు రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయన ఎంతటి నిక్కచ్చిగా ఉండే అధికారి. ప్రస్తుతం ఆయనపై ఈ కక్ష సాధింపు చర్యలు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రేపటి రోజు ఏం జరగబోతోంది? ఒక కుంభకోణం ఈరోజు వెలికి రాగానే రేపటి రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏ రకంగా జరుగుతాయనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఊహించే విధంగా జరుగుతున్న పరిపాలన ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? డెఫినెట్గా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, సూపర్ 6లు సూపర్ 7లు, ఆ హామీలు నెరవేర్చలేని స్థితిలో ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతి నెలకు 15 రోజులకు ఒక డైవర్షన్ తీసుకొని వస్తుంది. ఆ సూపర్ 6లను పూర్తిగా ప్రజల్లోకి ఇవ్వకుండా, హామీలు పూర్తి చేయకుండా ఈరోజు ఇంకొక డైవర్షన్ తీసుకొచ్చింది. అది పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది. ఎందుకు అక్రమం అనేటువంటి మాట నేను చెప్తున్నానంటే, ఈ కేసును మనం ఒక హోల్గా చూడాలి. ఇందులో జత్వానీ అనేటువంటి ఆమె నిందితురాలుగా ఉంది. ఆమె తప్పు చేసింది, ఆమె ఆరోపణలు ఎదుర్కొంటుంది. కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి తనను చీట్ చేసిందని, తనను మోసం చేసిందని కేసు పెడితే ఆమె అరెస్ట్ అయింది. ఆమె అరెస్ట్ అయ్యి ఆమె బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత, ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి ఇక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత జత్వానీ అనేటువంటి ఒక మహిళను పావుగా వాడుకొని ఇక్కడ కుక్కల విద్యాసాగర్ నుంచి మొదలు పెడితే ఐపీఎస్ ఆఫీసర్ల వరకు ప్రతి ఒక్కరిని ఈ కేసులో మొత్తంగా ఒక తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి, లేకుంటే తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేసేటువంటి ఒక మొత్తం ఈ కథను మనం చూస్తున్నాం. నిజంగా ఇది ఒక క్లాసిక్ కేసు. ఎవరైనా బ్యూరోక్రాట్లను లేకుంటే సీనియర్ ఐపీఎస్లను ఏ విధంగా ఇరికించవచ్చు, లేదంటే ప్రజల డైవర్షన్ను వేరే వైపుకి ఎలా తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి చెప్పడానికి ఇది ఒక క్లాసిక్ కేసుగా మనం చూడాలి. ఈ కేసులో అసలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి జత్వానీ. ఎవరైతే జత్వానీ ఉన్నారో ఆమె మీద ఆరోపణలకు సంబంధించి చెప్తాను. ఇద్దరు టాప్ బిజినెస్ మ్యాన్లను, ఈ దేశంలో ఉన్నటువంటి ఇద్దరు టాప్ బిజినెస్ మ్యాన్లను ఆమె మోసం చేసిందని ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి. ఆమె మీద కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి, మహారాష్ట్రకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కేసెస్ ఉన్నాయి. అటువంటి వ్యక్తి తనను మోసం చేసిందని కుక్కల విద్యాసాగర్ రావు ఆయన గతంలో మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా ఏ విధంగా ఈ మోసం జరిగిందనేటువంటిది చాలా క్లియర్గా చెప్పారు. తన డబ్బులు, ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఏ విధంగా ఈ మొత్తం తన దగ్గర నుంచి లాక్కునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది క్లియర్గా చెప్పారు. అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను తీసుకొచ్చి ఆమె ద్వారా కేసు పెట్టించి పోలీసులు ఎవరైతే డ్యూటీ చేశారో, ఈ కేసులో మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను, జత్వానీని ఎక్కడా అక్రమంగా అరెస్ట్ చేయలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు దగ్గర నుంచి మొత్తం ఆర్డర్స్ తీసుకొని, సమన్లు తీసుకొని ఇక్కడ నుంచి అధికారులు వెళ్ళి ఆ తర్వాత ముంబైలో కూడా ఒక ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని దాని ప్రకారం ఆమె ఇక్కడ తీసుకొచ్చి 24 గంటల్లో ఆమెను ఇక్కడ జైల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో జత్వానీ అరెస్ట్ అనేటువంటిది ఎక్కడ అక్రమంగా, దాన్ని ఎక్కడ కూడా వీళ్ళు ఛాలెంజ్ చేయట్లేదు. సో డెఫినెట్గా ఒక కేసు నిలబడకపోవచ్చు. మనం ఒకసారి ఆ పోలీస్కి సంబంధించినటువంటి ప్రొసీజింగ్స్ చూస్తున్నా, లేకుంటే కోర్టుకు సంబంధించినటువంటి విచారణ క్రమాన్ని చూసినా రెండు విషయాలు భారత న్యాయ వ్యవస్థలో పోలీసు చట్టాల్లో కనిపిస్తాయి. ఒకటేంటంటే విచారణ జరుగుతున్నటువంటి సమయంలో పోలీసుల దగ్గర చాలా ఒక బలమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆ అధికారాలను ఉపయోగించి ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీ ర్యాంక్ అధికారిని అకస్మాత్తుగా ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. నిజంగానే ఇందులో ఆయన ఏదైనా తప్పు చేస్తుంటే ముందస్తు బెయిల్కి వెళ్ళొచ్చు, తీసుకొని ఉండొచ్చు. బట్ డెఫినెట్గా ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమాన్ని చూస్తే ఐపీఎస్ ఆఫీసర్లకు కూటమి ప్రభుత్వం ఎటువంటి మెసేజ్ ఇస్తోంది? డెఫినెట్గా ఒక విధంగా బలవంతంగా మా కోసం మీరు పనిచేయాలి, లేదంటే ఇటువంటి తప్పు అనేటువంటి ఒక డైరెక్ట్ ఒక ప్రెషర్ పాలిటిక్స్ని కావచ్చు, లేకుంటే బ్యూరోక్రాట్స్ని పూర్తిగా లొంగ తీసుకునేటువంటి ఒక కుట్ర జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం ఒక తప్పుడు కేసును, ఒక మహిళ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే తప్పులు చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయో అటువంటి మహిళ ద్వారానే ఒక పిటిషన్ తీసుకొని కేసు చేయడం అనేటువంటిది మొత్తాన్ని కేసుని మనం చూడొచ్చు. ఇందులో బాధితులు ఎవరైనా ఉన్నారు అని అంటే మనం కొద్ది రోజుల నుంచి కేసును పూర్తిగా ట్రాక్ చేస్తే కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇందులో బాధితుడు. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఒక బాధితుడిని తప్పించేందుకు ఇటువంటి చీటర్ని ఎవరైతే ఉన్నారో జత్వానీ, ఆమె దేశవ్యాప్తంగా వెల్ నోన్ బిజినెస్ పర్సన్, నేను చెప్తాను వేల కోట్ల వ్యాపారాలు చేసేటువంటి వెల్ నోన్ ఇద్దరు బిజినెస్ మెన్లపైన ఆమె పూర్తిగా వాళ్ళని నిరికించేటువంటి ప్రయత్నం చేసింది. అటువంటి మహిళ ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు, ఆ మహిళ ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. ఆమెను ఇక్కడ నుంచి ఏపీపీఎల్స్లో కొందరు వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చి ఆమెను చాలాసేపు ఆమెతో బ్రెయిన్ వాష్ చేసి, ఆమెతో మాట్లాడి మేము నీకు అన్ని కేసుల నుంచి బయటపడిస్తాం, మీకు కావాల్సింది చేస్తామనేటువంటిది మొత్తం బ్రెయిన్ వాష్ చేసి ఆ తర్వాత పూర్తిగా ఆమె నుంచి ఒక కంప్లైంట్ తీసుకొని ఈ కేసును డ్రైవ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మనం చూడొచ్చు కూటమి ప్రభుత్వం తన హామీలకు సంబంధించి పూర్తిగా ప్రజల నుంచి
నుంచి భయపడి పారిపోతూ ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రను మనం చూస్తున్నాం. దానికి కామన్ మ్యానే కాదు, పొలిటీషియన్సే కాదు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా బలాదూర్ ఈరోజు ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని అకస్మాత్తుగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. బట్ డెఫినెట్గా కోర్ట్స్ ఉన్నాయి, కోర్ట్స్ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది కూడా మనం చూడాలి. బట్ ఏదైతే ఈ ప్రెసిడెంట్ ఉందో, ఏదైతే ఈ చేస్తున్నటువంటి క్రమం ఉందో, రాబోయేటువంటి రోజుల్లో బ్యూరోక్రసీకి ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి లెజిస్లేటర్కి మధ్య తీవ్రమైనటువంటి ఫ్రిక్షన్కి ఎట్ ద సేమ్ టైం ఒక అపనమ్మకానికి దారి చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, ఇది బలవంతంగానో ఏ రకంగానైనా సరే మేము చెప్పినట్లే వినాలి అంటూ ఒక బ్యూరోక్రాట్స్ని లేకపోతే ఐపీఎస్ అధికారులను కూడా భయపెట్టే విధంగా జరుగుతున్న పరిపాలనని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఇక్కడ బలి అవుతుంది పోలీసులే అని పోలీసులు కూడా గమనించాల్సిన అవసరం ఉందనుకోవచ్చా ఇస్మాయిల్? కోర్టు ఒకవైపు ఏ రకంగా మొట్టికాయలు వేస్తుందో మనం చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 6 నెలల నుంచి మనం చూస్తున్నాం. ఇంతకుముందే అమ్మటి రాంబాబు గారితో నేను చెప్తూ ప్రస్తావించి వచ్చాను. డెఫినెట్గా పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రమోషన్స్ కోసము, ఎవరైతే పొలిటికల్గా తమ బాసెస్ ఉన్నారో వాళ్ళ ప్రాపకం కోసం కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వం ఎవరైతే 2వ తరగతి వాళ్ళు ఉన్నారో, తమ ప్రాపకం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఇందులో పావులుగా వాడుతోంది. ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని ఒకవేళ విచారణకు పిలవాలనుకుంటే, కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆయనను నోటీస్ ఇవ్వచ్చు, నోటీస్ ఇచ్చి పిలిచి విచారించవచ్చు, లేకుంటే ఈ కేసుకు సంబంధించి ఏం జరిగిందనేటువంటి మాట్లాడే అవకాశం ఉంటుంది. కోర్టులు ఉన్నాయి. బట్ డెఫినెట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేటువంటిది ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ని, అది ఆయన తన ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఒక సక్రమమైనటువంటి పని కోసం. నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, ఆయన ఒక ల్యాండ్ గ్రాబింగ్ చేశారని ఆయన మీద ఎటువంటి ఆరోపణ లేదు. ఆయన ఒక దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా ఎక్స్టార్షన్ చేశారని, లేదంటే ఒక తప్పుడు పని చేశారని ఆయన మీద ఏదైనా కేసు ఉందని కాదు. ఆయన తన ఉద్యోగ బాధ్యత నిర్వర్తించినందుకు ఈరోజు జరుగుతున్నటువంటి క్రమం, దీన్ని మనం చాలా ప్రశాంతంగా చూడాలి. చంద్రబాబు నాయుడు ఏదైతే 17A అనేటువంటి తీసుకొచ్చి నేను నా ఉద్యోగ నిర్వహణలో భాగంగా తీసుకున్నటువంటి ఒక క్రమంలో నన్ను అరెస్ట్ చేస్తున్నారని తీసుకొచ్చారు. బట్ ఇట్ ద సేమ్ టైం ఈరోజు కూడా మనం చూడొచ్చు, చాలా స్పష్టంగా ఈరోజు చేస్తున్నటువంటి క్రమం చూస్తుంటాం. ఓవరాల్గా మనం చూడొచ్చు, జరుగుతున్నటువంటి క్రమాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాం. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఎవరైతే ఈ మొత్తం అరెస్ట్ అనేటువంటిది ఉందో, ఆ అరెస్ట్ అనేటువంటిది ఒక దారుణమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. రైట్, ప్రస్తుతం బేగంపేటలో అరెస్ట్ చేసి ఆయన విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. ఇస్మాయిల్, ఒక్కసారి ప్రధాన నిందితుడిగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా బెయిల్ ఇచ్చిన నేపథ్యం మనకి కనిపిస్తుంది కోర్టు. ప్రస్తుతం ఆంజనేయుల్ని కేవలం ఒక కక్ష సాధింపుగా అరెస్ట్ చేస్తే తీసుకెళ్లొచ్చు, కానీ కోర్టులో కళ్ళు మాత్రం మూయలేరు అనేది ఖచ్చితంగా ఈ కేసులో కనబడుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే జట్వానీ హెడ్ సెల్ఫ్ మీరు చెప్పిన దాన్ని ప్రకారం కేవలం మహారాష్ట్రలోనే కాదు చాలా ప్రాంతాల్లో ఆమెపై కేసులు ఉన్నాయన్నది కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా మనం ఇంతకుముందు తెలిసిందే. ఒక జూనియర్ ఆర్టిస్ట్కి సంబంధించిన కేసులో ఐపీఎస్ సీతారామాంజనేయులు ఆయన ట్రాక్ రికార్డ్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కోర్టులో ఏం రాబోతోంది అనేది కూడా ఒక ఇంత చర్చ జరుగుతోంది ఇస్మాయిల్. సో డెఫినెట్గా కోర్టు దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుంది, పోలీసులు ఎటువంటి ఛార్జెస్ పెడతారు, దీన్ని అన్ని చూసిన తర్వాత మనం కొంత రియాక్ట్ కావాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే ఈ క్రమం జరుగుతుందో, ఒక సీనియర్ డీజీకి సంబంధించినటువంటి పరిస్థితులకు ఒక సీనియర్ డీజీని విచారించేటువంటి క్రమానికి సంబంధించి, బట్ డెఫినెట్గా ఆయనని ఈరోజు తీసుకెళ్లినటువంటి విధానం కావచ్చు, లేకుంటే ఓవరాల్గా ఈ కేసును డీల్ చేస్తున్నటువంటి విధానం, డెఫినెట్గా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని చాలా క్లియర్గా చూస్తున్నారు. వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.